హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. సో ఈ వీడియోలో అప్డేట్స్ ఉంటాయి, ప్లస్ ఓటింగ్ అనాలిసిస్ ఉంటుంది అనమాట. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి, లైక్ చేసి చూడండి. సో కొత్త వాళ్ళకి రీచ్ అవుతుంది. అండ్ చాలామంది అంటుంది ఏంటంటే వ్యూస్ రావట్లేదు, మీ దానికి ఎప్పటి నుంచో చేస్తున్నారు వీడియోస్కి. సో సింపుల్ అబ్బా, వ్యూస్ వస్తూ సబ్స్క్రైబర్స్ పెరగకపోతే నా తప్పు, కానీ నేను సరిగ్గా చెప్పట్లేదు, బొక్కలాగా చెప్తున్నాను. అసలు వ్యూసే రావట్లేదంటే మనం ఏం చేయలేం, దానికి అది ఫేట్, అది మనం ఏం చేయలేం. సో మన పని ఏంటి, మనం చేసుకుంటూ పోతూ ఉండడమే. నా పని నేను చేసుకుంటూ వెళ్తూ ఉండడం. సో రిజల్ట్తో నాకు సంబంధం లేదు, ఓకేనా. సో ఫస్ట్ అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం, తర్వాత ఓటింగ్ అనాలిసిస్ గురించి మాట్లాడుకుందాం. అప్డేట్స్ వచ్చేసరికి నిన్న మీరు ఎపిసోడ్లో చూసేసరికి ఇమాన్యుయల్కి బజర్ నొక్కుతాడు. ఇమాన్యుయల్ వాళ్ళ దగ్గర నుంచి ఫోటో వచ్చింది. దాని తర్వాత మిడ్ నైట్లో సో తనూజాకి లెటర్ వస్తుంది అనమాట. తనూజా నెక్స్ట్ బజర్ నొక్కుతుంది, తనూజాకి లెటర్ వస్తుంది. దాని తర్వాత ఒక పెద్ద కాన్ఫ్లిక్ట్ నడుస్తుంది. సో బజర్ విషయంలో శ్రీజ, ప్రియా అండ్ సంజన గారి మధ్యలో. సో ఆ కాన్ఫ్లిక్ట్ తర్వాత ఎవరికి ఏమీ చెప్పారనమాట, లైట్స్ ఆఫ్ చేస్తారు. దాని తర్వాత నిన్న ఏం జరిగిందంటే హౌస్లో సో అందరు కలిసి కన్విన్స్, ప్రియా పేరు చెప్తారు, శ్రీజ గారు అక్కడ ఆగిపోతుంది. సో అందరు మాస్క్ మ్యాను ప్రియాని కన్విన్స్ చేసి ప్రియాని పంపిస్తారు. 50% ఛార్జింగ్ ఉంటే దాంట్లో 40% పెట్టుకొని ప్రియాకి సంబంధించిన లెటర్ తెచ్చుకుంటారనమాట. దాని తర్వాత 10% ఉంటుంది. సో సంజన గారు అండ్ నెక్స్ట్ మన సుమన్ శెట్టి సో ట్రై చేస్తారు బజర్ కోసం. సుమన్ శెట్టికి ఇంకా సంజన గారు లైట్ తీసుకుంటారు నాకు తెలిసి. ఇంకా సో సుమన్ శెట్టి గారు బజర్ నొక్కుతారు అనుకుంటా. సుమన్ శెట్టి గారు లోపలికి వెళ్ళినప్పుడు మనం ప్రోమోలు చూసిన ప్రకారం సుమన్ శెట్టి గారికి 10% ఉంది. మీరు బజర్ నొక్కితే మీకు ఏదైనా కావాలి అంటే, మీకు లెటర్ కావాలి అంటే సో మీరు బ్యాటరీని ఛార్జ్ చేయాలి. సో బ్యాటరీ ఛార్జ్ చేయాలంటే మీరు బర్నీ గారి దగ్గర ఉన్న బాక్స్ని మీరు ఓపెన్ చేయించాలి అని చెప్తారు. సో బర్నీ గారి దగ్గరికి వెళ్తారు. అక్కడ ఓపెన్ చేశారా లేదా అనేది సస్పెన్స్. బర్నీ గారు బాక్స్ ఓపెన్ చేస్తారు. సో మన సుమన్ శెట్టి గారికి ఇంట్లో నుంచి ఒక ఫోటో వచ్చింది అనమాట. బర్నీ గారు బాక్స్ ఓపెన్ చేసే దగ్గర కూడా మిక్స్డ్ ఒపీనియన్స్ ఉంటాయి. ఎందుకంటే ఫస్ట్లో నాకు నచ్చినప్పుడే నేను బాక్స్ ఓపెన్ చేస్తానని చెప్పారు. తర్వాత నామినేషన్స్ అప్పుడు కూడా అదే చెప్పిన వ్యక్తి. సో సుమన్ శెట్టి అడగంగానే ఓపెన్ చేశారంటే ఫ్యామిలీ ఎమోషన్స్ కాబట్టి సో అలా ఓపెన్ చేస్తుంటాడు, బయట సింపతి కోసం అని ఒకటి నడుస్తుంటుంది. అండ్ రెండో పాయింట్ వచ్చేసరికి సుమన్ శెట్టి కన్విన్స్ చేస్తుంటే ఆ కన్విన్స్కి మేబీ ఆయన కన్విన్స్ చేసే విధానానికి అతను కన్విన్స్ అయ్యి కూడా ఓపెన్ చేసి ఉండొచ్చు. సో ఇది రెండో పాయింట్ అనమాట. రెండు వర్షాలు విడిపిస్తుంటే సో ఏంటి ఏది అనేది మనం ఎపిసోడ్ చూస్తే మనకు ఒక క్లారిటీ వచ్చింది అనమాట. అండ్ నెక్స్ట్ సో ఇది అయిపోయింది, సంజన గారికి రాదనమాట. సో సంజన గారు చాలా ఫీల్ అవుతుంటారు. మేబీ నాకు తెలిసి వీడియో ఏదైతే ఉందో ఆ వీడియో అప్లోడ్ ఏంది రాదు, ప్లే చేసి వీకెండ్లో మేబీ నాకు సారు సంజన గారు కరెక్ట్గానే చేశారనో, శ్రీజ తప్పనో, లేకుంటే నువ్వు ఆల్రెడీ ఒక డెసిషన్ తీసుకున్నావు కదా, ఆ డెసిషన్ మీద వెళ్ళుండొచ్చు కదా అని చెప్పి ఏదో ఒకటి చెప్పి నాకు తెలిసి ఇస్తారనమాట. వీకెండ్లో లెటర్ ఇస్తారనమాట. లెటర్ కాకుండానే డైరెక్ట్గా బాబో పాప పుట్టుంటారు కదా, సో 5 months బేబీ, ఆ బేబీనే చూపిస్తారని చెప్పి నేను అనుకుంటానని, అలా చూపిస్తారని నాకు తెలుసు కూడా, ఓకేనా. నెక్స్ట్ సో బ్లాక్ టీంలోకి వచ్చేసరికి 3 అమ్మాయిలు ఉంటారు. శ్రీజ, రీతు అండ్ ఫ్లోరా గారు ఒక బాల్ టాస్క్ సంథింగ్ అలాంటిది పెడతారో మీకు ఆ ప్రోమోలోకి చూపిస్తారు. మీకు సెకండ్ ప్రోమోలో అదే వచ్చింది అనుకుంటా. సో ఆ ప్రోమోలో వచ్చేసరికి ఫ్లోరా గారు గెలుస్తారు. సో ఫ్లోరా గారి నుంచి వాళ్ళకు ఒక లెటర్ వస్తుంది అనమాట. ఇంతవరకు బేసిక్ అప్డేట్. నెక్స్ట్ మన ఎవరెవరికి వచ్చిందనేది ఇంకా అప్డేట్ రాలేదు. సో వస్తే మీకు నెక్స్ట్ అది వీడియోలో చేసి స్పెషల్గా మీకు చెప్పడం జరుగుతుంది అనమాట మన సైడ్ నుంచి. నెక్స్ట్ ఓటింగ్ అనాలిసిస్ దగ్గరికి వస్తే కంప్లీట్లీ ఫస్ట్ పొజిషన్లో ఎట్ ప్రెజెంట్ సో రాము రాథోడ్కి మంచి ఓటింగ్ పడుతుంది. రాము రాథోడ్ ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు. రాము రాథోడ్ ఫ్లోరాకి మధ్య పెద్ద గ్యాప్ కూడా లేదు, ఇద్దరికి తెగ ఓటింగ్ పడుతుంది. ఎందుకంటే బర్నీ గారి ఫ్యాన్స్ కొంతమంది రాము రాథోడ్కి వేస్తారు, సంజన గారు ఫ్యాన్స్ కానీ, లేకుంటే తనూజా గారి ఫ్యాన్స్ కానీ, అండ్ ఫ్లోరా గారి ఫ్యాన్స్, ఆమెకు ఒక ఫ్యాన్ బేస్ ఉంటుంది కదా, సో ఆమె ఫ్యాన్స్ కావచ్చు. సో వీళ్ళందరూ ఫ్యాన్స్ ఆమెకు ఓట్లు వేస్తుంటారు. సో రాము రాథోడ్కి అక్రాస్ ద ఇండియా సో ఆయనకు ఒక ఫ్యాన్స్ ఉన్నాయి, ఆయనకు ఒక పార్టీకి ఒక కొంతమంది తెలిసిన వాళ్ళు ఉంటారు కాబట్టి, అతను బిగ్ బాస్లోకి వెళ్ళాడు కాబట్టి అది ప్రచారం జరుగుతుంది కాబట్టి సో డెఫినెట్గా ఆయనకు ఓట్లు వేసే వాళ్ళు కూడా ఉంటారు. సో రాము గారికి అండ్ బర్నీ గారికి ఎంతో కొంత తెలుగు స్టేట్స్లో బర్నీ గారికి తెలిసిన వాళ్ళు, బర్నీ గారికి ఇష్టపడే వాళ్ళు, ఆయన ఓటింగ్ కూడా సో రాము రాథోడ్కి యాడ్ అవుతుంది కాబట్టి సో రాము రాథోడ్కి నెక్స్ట్ ఫ్లోరా గారికి మంచి ఓటింగ్ పడుతుంది. అంటిల్ అన్లెస్ ఫ్లోరా గారికి బయటికి పంపించాలనుకుంటే లాంగ్వేజ్ బ్యారియర్ని పెద్ద ఆమె పర్ఫార్మెన్స్ లేదని పంపించాలి తప్పితే, మళ్ళీ చెప్తుంటే ఆమె ఓటింగ్ నెక్స్ట్ లెవెల్ పడుతుంది. అండ్ 3వ ప్లేస్లోకి వచ్చేసరికి కళ్యాణ్కి ఓటింగ్ పడుతుంది 3వ ప్లేస్లో. సో అది కళ్యాణ్దే ఓటింగ్ పడుతుంది అనమాట. పవన్ కళ్యాణ్కి ఓటింగ్ పడుతుంది. సో అతనిది కొంచెం క్రింజ్ అనిపిస్తూ ఉంది, కొంచెం వేరేలాగా వెళ్ళిపోతున్నాడు, కంప్లీట్ డైవర్ట్ అయిపోతున్నాడు. తనూజ వల్ల అతనికి ప్రాబ్లమో లేకపోతే అతని వల్లే తనూజాకి ప్రాబ్లమో తెలియట్లేదు కానీ సో వాళ్ళిద్దరు కంప్లీట్గా గేమ్
సంథింగ్ వేరే విధంగా వెళ్తుంది, అది డైవర్ట్ కూడా అవుతుంది. వేరే చోటకి వెళ్తే ఒక ఎక్స్టెంట్కి వెళ్ళిన తర్వాత కంప్లీట్గా ఇద్దరు గేమ్లో ఎవరొకరు గేమ్ స్పాయిల్ అయిపోతుంది ఖచ్చితంగా. దాన్ని తెలుసుకొని ఎక్కడికి తమ్ముడు అనుకుంటున్నా కూడా, సో తమ్ముడు అని పిలవాలా ఒక క్లారిటీ ఇద్దరికి ఉన్నా కూడా, బట్ సమ్వేర్ చూసేదానికి బిగ్ బాస్ అంతా కట్ చేస్తుంటారు కదా, బేస్డ్ ఆన్ ఎపిసోడ్ పరంగా అది వేరేలాగే కనిపిస్తూ ఉంది. సో అండ్ పవన్ కళ్యాణ్ కూడా సో అమ్మాయిలతో మాట్లాడేటప్పుడు మనం అంతకన్నా ఎక్కువ మాట్లాడలేం, ప్రతిసారి దాని గురించి కూడా మాట్లాడితే చీప్గా ఉంటుంది, చాలా ఒక మనిషిని కంప్లీట్గా డిగ్రేడ్ చేసినట్టు ఉంటుంది. కాబట్టి సో మనం ఎక్కడి వరకు మాట్లాడాలో అక్కడి వరకే మాట్లాడతాను. పవన్ కళ్యాణ్ కొంచెం అది చూసుకోవాలా ఇన్ ఫ్యూచర్ అతనికి. సో కాకపోయినా కానీ పవన్ కళ్యాణ్ ఎలిమినేట్ చేసేయాలన్నది కూడా బిగ్ బాస్ టీం ఆలోచిస్తాను. నిన్న ఏదైతే అప్డేట్ చెప్పానో సేమ్ అప్డేట్కి ఇప్పుడు కూడా స్టిక్ అయ్యే ఉంటున్నాను కూడా. అది అప్డేట్ కాబట్టి, అది నా ఒపీనియన్ కాదు కాబట్టి, ఓకేనా. అండ్ నెక్స్ట్ 4th ప్లేస్లో మాస్క్ మ్యాన్ హరీష్ ఉన్నారు. హరీష్కి ఓటింగ్ స్టార్ట్ అయింది. హరీష్కి పిఆర్ లేదు, సో ప్రజలే ఆయన పిఆర్ అని చెప్పి ఆయనే చెప్పి కూడా వాళ్ళ వైఫే చెప్పారు ఒక ఇంటర్వ్యూలో. అండ్ ఆయనకి ఓటింగ్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది, ఓటింగ్ పడుతుంది. మరీ టూ మచ్ అగ్రెసివ్గా పడిపోతుంది. విన్నర్ ఆ మెటీరియల్ అది అంత మనం చెప్పలేం, కానీ అది చెప్తే డబ్బా అవుతుంది. అలా చెప్పకపోతే నువ్వు మాస్క్ మ్యాన్కి అగైనెస్ట్ అంటే నేనేం చేయలేను. సో ఉన్నట్టే చెప్తుంటే మాస్క్ మ్యాన్కి అంత ఓటింగ్ లేదు. ప్రజెంట్ ఇప్పుడిప్పుడే వస్తుంది, ఒక పాజిటివ్ ఎపిసోడ్ పడితే వచ్చింది. బట్ ఈరోజు నాకు తెలిసి పాజిటివ్ ఎపిసోడ్ పడేలాగైతే కనిపించట్లేదు. ఎందుకంటే లైక్ ఆ ప్రియాగా అంటే సంజన గారి విషయంలో ఆయన కొంచెం మాట్లాడిన మాటలు, ఆయన తీసుకున్న డెసిషన్, ప్రియాకి సపోర్ట్గా డెసిషన్ తీసుకున్నాను. ఆయన 5 months బేబీ ఆమెకుంది, కనీసం ఆ కన్సర్న్ కూడా చూపించకుండా ఇటుపక్క శ్రీజ అవ్వచ్చు, అటుపక్క మాస్క్ మ్యాన్ అవ్వచ్చు, బిహేవ్ చేసిన బిహేవియర్ ఏదైతే ఉందో అది నా వరకు సో నాకు అంత యాక్సెప్టబుల్ అనిపించలేదు. సో మేబీ అది లెట్ ఆడియన్స్ డిసైడ్. ఇప్పటివరకు అయితే ఆయన ఓటింగ్ పర్లేదు, బాగానే పడుతుంది. దాని తర్వాత రితు చౌదరి, ప్రియా ఉంది. సో ప్రియాకే ఓటింగ్ పడుతుంది, రితు చౌదరి చాలా లాస్ట్లో ఉందని అనిపిస్తుంది. కాకపోతే ఎందుకంటే ప్రియాకి ఆల్రెడీ నిన్న ఎపిసోడ్ పాజిటివ్ ఉంటుంది, అంటే నిన్న నైట్ జరిగింది, ఈరోజు ఎపిసోడ్ వేస్తే ఖచ్చితంగా అమ్మాయికి పాజిటివిటీ అనేది పెరుగుతుంది, ఖచ్చితంగా పాజిటివ్ ఎపిసోడే పడబోతుంది. సో ప్రియాకు కూడా ఓటింగ్ పెరగచ్చు, అందుకే నేను చెప్తుంది. సో ప్రియాకి ఓటింగ్ పెరుగుతుంది అని చెప్పి, సో ప్రియాకు పర్లేదు ఆడుతుంది, ఆడాలి అని చెప్పి, అండ్ ప్రియా నుంచి ఎంతో కొంత కంటెంట్ వస్తుంది. సో కళ్యాణ్ నుంచి ఆ కంటెంట్ రావట్లేదు అని చెప్పి బిగ్ బాస్ టీం నమ్ముతుండొచ్చు. నేను మళ్ళీ చెప్తుండే కదా, అగ్ని పరీక్షలో పొరపాటున ఎవరైనా జెంట్ నాగా కానీ షకీబ్ కానీ లోపలికి వస్తే సో కళ్యాణ్ బయటకు వెళ్ళిపోయే అవకాశాలు చాలా గట్టిగా కనిపిస్తున్నాయి. దివ్య వస్తే ప్రియా అవుట్, నాగా కానీ షకీబ్ కానీ వస్తే కళ్యాణ్ అవుట్. సో ఇది బేసిక్ థంబ్ రూల్, దీన్ని మనం మార్చలేము కూడా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఓటింగ్ అనుకోండి కాసేపు. ఇదనమాట. లాస్ట్లో రితు చౌదరి ఉంది. రితు చౌదరి ఎలిమినేట్ అవ్వడానికి చాలా గట్టిగా కనిపిస్తుంది, ఎందుకంటే ఆమె ఎంత త్వరగా ఎలిమినేట్ అయిపోతే ఆమెకు అంత మంచిది. సో బయట నుంచి కూడా ఆమెకి చాలా ప్రెషర్ ఉంది. బయట కొన్ని మీడియాస్లో కొన్ని సర్క్యులేట్ అవుతున్న న్యూస్, అవి చాలా దారుణమైన న్యూస్ సర్క్యులేట్ అవుతా ఉంది. సో అలాంటి న్యూస్ని పెట్టుకొని బిగ్ బాస్ టీం ఆమెను లోపల ఉంచుతారు, ఇంత పొయ్య కొద్ది ఉంచుతారని కూడా నమ్మకం లేదు. సో రితు చౌదరి బయటకు వెళ్ళిపోయే అవకాశాలు చాలా గట్టిగా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే లోపలికి సెలబ్రిటీస్ వేరే పెద్ద సెలబ్రిటీస్ వస్తున్నారు కాబట్టి, కొంచెం ఫేమ్ ఉన్న నేమ్ ఉన్న సెలబ్రిటీస్ వస్తున్నారు కాబట్టి. సో అండ్ దట్టు ఇలాంటి పులిహోర కంటెంట్ కలపడానికి సో ఆమె కలుపుద్దని కాదు, బట్ రమ్య మోక్ష లోపలికి వస్తున్నారు కాబట్టి ఆమెకి ఎంతో కొంత ఇన్పుట్స్ తీసుకుని లోపలికి వస్తారు. బట్ ఎంత ఇన్పుట్స్ ఇచ్చి లోపలికి పంపించినా కానీ లోపలికి వచ్చేసరికి గేమ్ మారుద్ది. ఇప్పుడు డెమోన్ పవన్కి కూడా నాకు తెలిసిన వాళ్ళు పెద్ద రివ్యూవర్స్ చాలామంది ఇన్పుట్స్ ఇచ్చే పంపించారు అతనికి, నువ్వు ఇలాంటి పులిహోర కంటెంట్ పెట్టుకోబాగరా బాబు, నువ్వు గేమ్ మీద ఫోకస్ చేయాలి, మన ఏం చేస్తున్నాడు తాగుడతా ఉన్నాడు. సో కాబట్టి లోపలికి వచ్చిన తర్వాత కంప్లీట్ గేమ్ మారిపోతుంది. ఎవరు బయట చెప్పిన మాటలు వినరు, ఆ సిచ్యువేషన్కి అక్కడ ఏదో ఒక ట్రిగ్గర్ అవుతూ ఉంటుంది, మూమెంట్ వేరేలాగా డైవర్ట్ అవుతూ ఉంటుంది. సో కాబట్టి రితు చౌదరి ఎలిమినేట్ అయిపోవడానికి చాలా గట్టి ఛాన్సెస్ ఉన్నాయి. రితు చౌదరి పక్కాగా కనిపిస్తుంది. ఫ్లోరా గారిని అయితే ఈ వీక్ కూడా ఎలిమినేట్ చేయరు, ఫ్లోరా గారిని సేవ్ చేస్తారని అనుకుంటున్నాను నా వరకు మాత్రం. సో రితు చౌదరి, కళ్యాణ్ కానీ ప్రియా కానీ, సో ఆల్రెడీ చెప్పే కదా లాజిక్, ఆ లాజిక్లో ఒకటి కన్ఫర్మ్ అవుతుంది అనమాట. అది సంగతి. సింగిల్ ఎలిమినేషన్ అయితే మాత్రం రితు చౌదరి కన్ఫర్మ్, ప్రియా ఉంటుంది. ఓకేనా? జై హింద్.